ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఫర్ సమర్పించు మానస కార్యక్రమానికి సుస్వాగతం. హిందీలో ఒక మంచి సామెత ఉంది, జైసా అన్న వైసా మన్. ఎలాంటి అన్నమో అలాంటి మనస్సు అనేసి. అక్కడ అన్నము అంటే కేవలం ధాన్యం గురించి కాదు, అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనసు తయారవుతుంది అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో ఆహారం పట్ల చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఏది మంచిది కాదు, పలానా అనారోగ్యానికి ఏది తినాలి, ఏది తింటే పలానా జబ్బు తగ్గుతుంది అని చెప్పేసి మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలామంది కూడా హెల్దీ ఈటింగ్ వైపుకి మక్కువ చూపెడుతూ ఉన్నారు. జంక్ ఫుడ్ తక్కువ తినాలి, చిరుధాన్యాలు ఎక్కువ తినాలి, హోల్ ఫుడ్స్ ఎక్కువ తినాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి అని చెప్పేసి. ఒకప్పుడు కన్నా చెప్పాలంటే ఇప్పుడు ఆహారం మీద అవగాహన పెరిగింది. ఈ కరోనా వైరస్ యొక్క మహమ్మారి ప్రపంచమంతా కబళించిన తర్వాత అందరూ కూడా వాళ్ళు తినేది తాగేదాని పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. సహజ సిద్ధంగా ప్రాకృతిక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో తులసి, అల్లం, మిరియాలు, పసుపు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కుకింగ్లో చాలా వాడేవారు. కానీ ఇప్పుడు అంత రిఫైన్డ్ అయిన తర్వాత వీటన్నిటినీ ముడి పదార్థాలుగా తీసుకోవడం మానేసాం, అంటే రాగా తీసుకోవడం మానేసాం. కానీ ఇప్పుడు వాటిని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. తేనె ఇవన్నీ కూడా ఎందుకు, ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చిన్నపిల్లలకు కూడా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా అలవాటు చేస్తూ ఉన్నాము. ఇది అంతా కూడా సమాజంలో చాలా చెప్పుకోదగినటువంటి మార్పు. ఎందుకు అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేటువంటిది కనిపించేటువంటిది కాదు. ఆఖరికి బ్లడ్ కూడా కనిపించదు, కానీ ఇంజెక్షన్తో బ్లడ్ని బయటికి తీయచ్చు, దాన్ని పరీక్ష చేయొచ్చు. కానీ అలాగే ఇమ్యూనిటీని శరీరంలో చూపెట్టమంటే చూపెట్టలేము. అది ఎక్కడో ఒక స్టోర్ అయిన ఎనర్జీ కాదు, లేదంటే ఒక దాగి ఉన్నటువంటి సెల్లో ఏదో ఆర్గన్నో కాదు. అది ఒక పవర్, అది ఒక శక్తి. సో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికని చెప్పి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించినటువంటి అనేక వనమూలికలు అయితే ఏమి, ధాన్యాలు అయితే ఏమి, తాజా పండ్లు అయితే ఏమి, కూరగాయలు అయితే ఏమి తింటూ వస్తూ ఉన్నాం. దీంతోపాటు ముఖ్యంగా ఇంకోటి కావాల్సినటువంటిది ఎక్సర్సైజ్, వ్యాయామం. వ్యాయామము దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంత అంతా కాదు. రోజు వ్యాయామం చేసేటువంటి వారు శరీరం దారుఢ్యంగా ఉంటుంది, కానీ దాంతోపాటు వాళ్ళు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో సర్టన్ కెమికల్ చేంజెస్ అవుతాయి. దానివల్ల వాళ్ళ మనోస్థితి చాలా బాగుంటుంది. సో ఈ విధమైనటువంటి సాత్విక ఆహారము, నిత్య వ్యాయామము మనందరి జీవితాల్లో ఇప్పుడు రెగ్యులర్ భాగం అనేటువంటిది అయిపోవాలి. ఎందుకంటే జబ్బు వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం అది వేరే విషయం. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు రకరకాల మందులు, ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఎన్నో రకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇవన్నీ వేయించుకుంటూ ఉన్నాం, కానీ అసలు జబ్బే రాకుండా చూసుకోవడం. అందుకే కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేసి అని అంటారు. మరి ఇది సరిపోతుందా? ఆహారము, సాత్విక ఆహారం తీసుకోవడము అంటే కేవలం ఈ వనమూలికలు లేదంటే ధాన్యాలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే సరిపోతుందా? ఇది కేవలం ఒక భాగం మాత్రమే. దీని తాలూకు ఇంకొక భాగం, మనం వంట చేసుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసేటువంటి పద్ధతి. మనం వంట ప్రిపేర్ చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరి మీదన్నా కోపంతో వంట చేస్తున్నామనుకోండి, ఆ రోజు వంటింట్లోంచి చాలా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి, అన్ని గిన్నెలు పడుతూ ఉంటాయి, ఆ రోజు ఊరికే జారుతూ ఉంటాయి, ఏది వేసినా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? అది అవే పాత్రలో అదే వంట. ఖచ్చితంగా ఆ రోజు వంట మాడిపోయినన్నా మాడిపోతుంది, ఉడకనన్నా ఉడకదు, ఉప్పు ఎక్కువైపోతుందో, కారం ఎక్కువైపోతుందో, ఏమైంది వాళ్ళ వంట ఇలా ఉంది ఏంటి అని అడుగుతారు ఇంట్లో అందరూ. ఎందుకు? వంట చేసేటప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్ వంట మీద లేదు. సో అందుకనే సాత్విక ఆహారం తీసుకోవడము అంటే కేవలం తినే వస్తువులే కాదు,
దాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనకున్నటువంటి స్థితి, మన మనోస్థితి కూడా దానిని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకని గుడిలో ప్రసాదానికి అంత మహత్తు ఉంటుంది. గుడిలో ప్రసాదం కూడా అదే బియ్యం, అదే పాలు, అదే బెల్లం, అదే నెయ్యితో చేస్తారు. మనం ఇంట్లో కూడా అదే పరమాన్నం చేసుకోవచ్చు. కానీ గుడిలో నైవేద్యం పెట్టిన ప్రసాదానికి ఎందుకంత మహత్తు ఉంటుంది? ఎందుకంటే అది తయారు చేసేటువంటి వారు అది తయారు చేసేటప్పుడు పరమాత్మని స్మృతితో చేస్తారు. ఆ దేవికి నైవేద్యం సమర్పించాలి అనేటువంటి ప్రేమ భావనతో చేస్తారు. కాబట్టి తినేటువంటి ఆహార పదార్థాలతో శక్తి అయితే వస్తుంది, కానీ వంట చేసేటప్పుడు మన మనోస్థితి ఏదైతే ఉంటుందో దాని వలన కూడా మనకి శక్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మనం వంట చేసేటప్పుడు పరమాత్మని యొక్క చింతనలో మనం వంట చేయాలి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్తో మనం వంట అనేటువంటిది చేయాలి. అందుకే చూడండి, చాలామంది ఇళ్లలో భోజనం చేసే ముందు ప్రేయర్ చేస్తారు, పరమాత్మనికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆ రోజు మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలని చెప్తారు. ఎందుకు? దానివల్ల దాని పట్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఫీలింగ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అందుకని మీరు ఇంట్లో ఏ టైంలో వంట చేసినా సరే ఈ విధంగా దాంట్లో పవర్ఫుల్ థాట్స్ని వేసి పెట్టండి. ఈ ఆహారం వల్ల మాలో రోగనిరోధక శక్తి చాలా పెరుగుతుంది, మేము చాలా ఆరోగ్యవంతంగా తయారవుతున్నాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి ఆరోగ్యవంతంగా తయారవుతున్నారు, ఈ ఆహారం తినడం వల్ల మేము చాలా కామ్గా, పీస్ఫుల్గా అవుతున్నాము అని ఈ విధమైనటువంటి పాజిటివ్ థాట్స్ని మనం ఆ ఫుడ్లోకి ఇండ్యూస్ చేయాలి. అయితే మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఇది నిజంగా పనిచేస్తుందా అని. చాలా చాలా మంది చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. మన థింకింగ్తో మన ఫుడ్లో మనం ఎనర్జీని పెంచవచ్చు. ఎంతెంతైతే ఎనర్జీ అనేటువంటిది ఫుడ్లో పెరుగుతూ ఉంటుందో అంతంత అది మనకి పాజిటివ్ ఎఫెక్ట్ని మన శరీరంలోకి తీసుకుని వస్తూ ఉంటుంది. తినే ఆహారాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి హై ఎనర్జీ ఫుడ్స్, ఇంకోటి లో ఎనర్జీ ఫుడ్స్. అంటే ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహారాలు సహజ సిద్ధంగా న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అంటే తాజా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, వీటిలో ఎనర్జీ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఒక జంతువునో జీవినో హింసించి తీసుకున్నటువంటి ఆహారంలో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఫుడ్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండే కొద్దీ ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది మన బాడీలో ఆ విధంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతెంతైతే మనం సాత్విక ఆహారము, ఎంతెంతైతే మనం హై ఎనర్జీ ఫుడ్స్ని తీసుకుంటూ ఉంటామో అది మన శరీరంలో అంత ఎనర్జీని అనేటువంటిది మనకి నింపుతుంది. అయితే చాలామంది ఎనర్జీ అంటే ఏమనుకుంటారంటే శక్తి అనుకుంటారు, అంటే ఫిజికల్గా మెషర్ చేయగలిగే శక్తి అనుకుంటారు. కానీ ఆ శక్తి వేరు, ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటిది వేరు. మరి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మంచి కండలు తిరిగిన శరీరం వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మనసు అస్సలు తట్టుకోలేదు, కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ ఎమోషన్స్ని. అదే ఒక యోగి చూడండి, వాళ్ళు తినేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తక్కువగా తింటారు, కానీ ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు కింద మీద అవ్వరు, తొణకరు, భయపడరు. సో ఈ వ్యక్తికి చాలా కండలు తిరిగిన శరీరమే ఉండొచ్చు, కానీ పరిస్థితి వస్తే ఎంతలా భయపడతారు. సో మనం ఎనర్జీ, శక్తి అంటే ఫిజికల్ ఆస్పెక్ట్నే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. సో ఎనర్జీ అనేది మనం కేవలం ఫిజికల్ లెవెల్లో మనం మెషర్ చేయకూడదు. సో ఆహారంలో రెండో విషయం మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఎక్కువలో ఎక్కువ హై ఎనర్జీ ఫుడ్స్ని తీసుకోవాలి. ఇంకా మూడోది క్వాంటిటీ. ఎక్కువ తినేస్తే ఎక్కువ బలం వచ్చేస్తుంది అన్నది ఒక అపోహ. ఎంత అవసరమో అంతే తినాలి. ఎక్కువ తినేయడం వల్ల వచ్చేటువంటిది ఆయాసం వస్తుంది, గాబరా వస్తుంది, పొట్ట నొప్పి చేస్తుంది. సో తినే ఆహారం ఎంత ఇంపార్టెంటో
తినేటప్పుడు మనం థింకింగ్ ఎంత ఇంపార్టెంటో, మూడోది ఎంత తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది బాగుంది కదా అని చెప్పి తినేస్తూ ఉంటారు. కొంతమంది మేము తినడానికే బతుకుతున్నాము అనుకుంటారు. తినడానికే బతికితే ఎంతకాలం బతుకుతాం మనం? ఏదో ఒక రోజు ఆపాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆపాలని అనుకోకపోయినా డాక్టర్ ఆపించేస్తారు. సో మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఇంక ఇవన్నీ మానేస్తే ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంట్ ఏముంది అనేసి. ఆ ఎంజాయ్మెంట్ లాగే అనిపిస్తుంది. కానీ దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేం. తర్వాత ఇక్కడ 2 రెట్లు ఎంజాయ్ చేస్తే 4 రెట్లు బాధపడాల్సి వస్తుంది. ఎందుకు 4 రెట్లు బాధపడాల్సి వస్తుంది? ఒకటి, ఆరోగ్యం చెడిపోతుంది. రెండోది, ఎంతో సమయం మనం ఖర్చు పెట్టాలి. మూడోది, ధనం. ఇక్కడ రోజు ఒక 20 రూపాయలు పాలకూర మంచిగా తింటే సరిపోతుంది. అక్కడ ఒక్కొక్క టెస్ట్ 2,000 3,000 పెట్టుకుని చేయించుకోవాల్సి వస్తుంది. సో ధనం ఖర్చు అవుతుంది. నాలుగోది, మనోవేదన. ఏంటి ఈ వయసుకు నాకు ఈ జబ్బు వచ్చేసిందన్న మనోవేదన. సో ఏది కూడా అతిలోకి అనేటువంటిది మనం వెళ్ళకూడదు. అమ్మయ్య ఇప్పుడేముంది, నా హెల్త్ ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి నచ్చిన టైంలో నచ్చినంత తిన్నాము అంటే ఆ టైం వరకు అది బాగానే ఉంటుంది. బట్ చాలా తక్కువ టైంలో ఆ ఎంజాయ్మెంట్ అనేది పోయి తర్వాత దానికి 4 రెట్ల సఫరింగ్ అనేటువంటిది మొదలవుతుంది. అదే ఫస్ట్ నుంచి మనం స్లో అండ్ స్టడీగా మనం వన్స్ ఇన్ అ వైల్ ఏదో ఒక ఫంక్షన్ అయింది, లేదంటే ఏదో ఒక ప్రత్యేకమైన ఒకేషన్ వచ్చింది అంటే అది వేరే విషయం. కానీ డైలీ ఇలాగ ఎక్సెస్గా తినడం, ఎక్కువ తినడం, పనికిరాని టైమ్స్లో తినడం, తినకూడని టైంలో తినడం, రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎర్లీ ఏజెస్లోనే బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. సో మూడో ఇంపార్టెంట్ పాయింట్, మనం తినేటువంటి క్వాంటిటీ ఎంత అవసరమో శరీరానికి అంతే పెట్టాలి. ఇంకో 4వ ముఖ్యమైనటువంటిది తినే సమయం. ఏ టైంలో పడితే ఆ టైంలో మనం తినడం వల్ల శరీరానికి అది అడ్జస్ట్ కాదు. ఏ విధంగా మనం రాత్రి పడుకుని పగలు పనిచేస్తేనే శరీరం బాగుంటుంది, ఉల్టా చేస్తే కొంతకాలానికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ వాళ్ళు ఎక్కువ నాళ్ళు చేయలేరు. డేలో ఉద్యోగం మనం ఒక 30 ఏళ్ల వయసులో జాయిన్ అయితే 60 ఏళ్ల వరకు 30 సంవత్సరాలు చేయొచ్చు. కానీ రెగ్యులర్గా నైట్ షిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు 3-4 ఇయర్స్లోనే తర్వాత ఏదో ఒక రకంగా జాబ్ మారిపోవాలనుకుంటారు. శరీరం అలాగ పనిచేయడానికి బిల్డ్ చేయబడలేదు. సో ఆహారం కూడా అంతే. అందుకనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్పి ఈ విధంగా టైమ్స్ పెట్టారు. ఈ సమయాల్లో తినడం అనేటువంటిది పెట్టారు. అలాగే రాత్రి భోజనం వీలైనంత వరకు సూర్యాస్తమం అవ్వకుండానే మనం తినాలి. అంటే 6 నుంచి ఇంకా లేట్ అయితే 7 లోపల. అయితే చాలామంది అడగచ్చు, సిస్టర్ మాకు ఎలా కుదురుతుంది అని. ఎలా కుదురుతుందని ఎందుకు అనుకుంటాము అంటే మనం కుదరదు అని అనుకొని మన లైఫ్ను మనం అలా మార్చుకున్నాం కాబట్టి మనకు కుదరట్లేదు. అదే డాక్టర్ చెప్పి మీరు రోజు 7ంటికి భోంచేసి మాత్ర వేసుకోవాలని ఒక డాక్టర్ చెప్పారనుకోండి, ప్రయత్నం చేయమా? ఎందుకు? డాక్టర్ చెప్పారు కాబట్టి 7ంటికి మాత్ర వేసుకోవాలి కాబట్టి నేను 7ంటికి ఏదో ఒకటి తినాలని చెప్పి మనం ఏదో విధంగా 7ంటికల్లా డిన్నర్ కంప్లీట్ చేసి మాత్ర వేసుకుంటాం. మరి డాక్టర్ చెప్పే వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి? మనంతటా మనమే 6 to 7 మధ్యలో డిన్నర్ చేసేస్తే తర్వాత ఏ డాక్టర్తోనూ చెప్పించుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. ఎక్కడో చదవడం జరిగింది ఏంటంటే మనకి భగవంతుడు సహజంగానే 4 మంచి డాక్టర్స్ని ఇచ్చారంట. అందులో మొట్టమొదటి డాక్టర్ అంట సూర్యరశ్మి. అంటే రోజులో కొద్దిసేపు అయినా సరే బయట సన్లైట్లో తిరగాలి. ఇల్లు ఏసీ, కార్ ఏసీ, ఆఫీస్ ఏసీ, అన్నీ ఏసీలో ఉండడం మంచి కంఫర్టే. బట్ కొంచెం సేపు బయట వెళ్ళినా సరే మన రోజు ఓపెన్ ఎయిర్లో టైం స్పెండ్ చేయాలి. రెండో బెస్ట్ డాక్టరు మంచి నిద్ర. నిద్రపోవడానికి టైం లేకపోవడం కాదు, నిద్రపోవడానికి టైం ఉంది, కానీ ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటాం? రెండో బెస్ట్ డాక్టరు మంచి నిద్ర. నిద్రపోవడానికి టైం లేకపోవడం కాదు, నిద్రపోవడానికి టైం ఉంది, కానీ ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటాం? టీవీ చూస్తూనో మొబైల్ చూస్తూనో ఆ నిద్ర బాడీ కరెక్ట్గా నిద్రపోయే టైంకి మనం అవి చూస్తూ ఉంటాం, నిద్రపోతుంది, ఇంక నైట్ నిద్ర పట్టదు.
ఎందుకు ఏదో ఒక టైంలోనే శరీరానికి నిద్ర వస్తుంది. మనం ఆ టైంలో బలవంతంగా మేల్కొని వేరే వేరే వాటిలో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది అంటే నిద్ర తాలూకు టైం పోతుంది. ఆ నిద్ర తాలూకు టైం పోయింది అంటే మళ్ళీ ఇంకా నిద్ర అనేటువంటిది పట్టదు. మూడోది మంచి స్నేహితులు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకుంటాం, కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మనం టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ స్నేహితులు అంటే కేవలం ఫ్రెండ్స్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, మంచి రిలేషన్షిప్స్. అండ్ నాలుగోది పరమాత్మని యొక్క చింతన. రోజులో కొద్ది సమయం అన్నా సరే పరమాత్మనితో సమయాన్ని గడపండి. కొంతమంది ప్రేయర్ లాగా చేసుకోవచ్చు, కొంతమంది మెడిటేషన్ లాగా చేసుకోవచ్చు. సో ఏదో ఒక విధంగా అన్నా సరే సమ్ టైమ్ స్పెండ్ విత్ ద డివైన్. ఎందుకంటే పరమాత్మ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఇస్ ద సుప్రీం, ద మోస్ట్ ప్యూర్ ఎనర్జీ. కొద్దిసేపన్నా సరే రోజులో మనం పరమాత్మని యొక్క చింతన చేసినట్లయితే ఆ ఎనర్జీ మనకు వస్తుంది. చాలామందికి మనసు బాగోకపోతే గుడిలోకి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ కానీ ఆ కొద్ది సమయమన్నా మనం పరమాత్మతో చేసేటువంటి స్మృతి వల్ల మైండ్ అంతా క్లియర్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి లైఫ్లోని ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ యాక్చువల్గా చాలా ఫ్రీగా దొరుకుతాయి. సూర్యరశ్మి ఫ్రీ, పీల్చేటువంటి ఆక్సిజన్ ఫ్రీ, ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడుకోవడం ఫ్రీ, మంచిగా పడుకోవడం ఫ్రీ. సో వాస్తవంగా ఈ శరీరాన్ని మనసుని 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చీప్ పని. చీప్ అంటే చాలా ఏ ఖర్చు లేకుండా జరిగిపోయే పని, కానీ దానికి కొన్ని లాస్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు నడుచుకుంటే 1 పైసా ఖర్చు లేకుండా 100 సంవత్సరాలు దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాము, ఆ లాస్ని మనం బ్రేక్ చేస్తూ వెళ్తాం. బ్రేక్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా సరే దాని యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి. అండ్ అనారోగ్యం ఎలాంటిది అంటే ఎంత మనకి ఇష్టమైన వాళ్ళైనా దాన్ని షేర్ చేసుకోలేరు. కడుపును పుట్టిన బిడ్డ తల్లడిల్లుతున్న తల్లి పక్కన కూర్చుని ఏడవగలదే తప్ప ఆ బాధనైతే తనలోకి తనకు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు కదా. ఆమె బాధపడగలదు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి ఏమన్నా చేస్తుంది, కానీ బాధ అయితే ఆ బిడ్డే పడాలి, తల్లి అయితే బాధపడలేదు కదా. సో ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే మనం ఉంచుకోవాలి. అదేవిధంగా రోజు మనం చేసేటువంటి డైలీ రొటీన్ వీలైనంత వరకు మనము కామ్గా కూల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రీసెర్చ్లో తేలింది, ఎంతెంత మనం ఎక్కువ కోపాన్ని వహిస్తూ ఉంటే అంతంత ఇమ్యూనిటీ పవర్ బాడీలో తగ్గిపోతూ ఉంటుందంట. మనం ఒక్కసారి గట్టిగా అరిచామనుకోండి ఎవరి మీదన్నా, తర్వాత రోజంతా ఎలా అనిపిస్తుంది? దడదడగా అనిపిస్తూ ఉంటుంది, గాబరాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది? బికాజ్ ఆ అరిచినంతసేపు, ఆ కోపాన్ని ప్రదర్శించినంతసేపు మనలోంచి ఎనర్జీ అనేటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకని మన డైలీ రొటీన్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీలైనంత వరకు కామ్గా ఉంచుకోండి. మొబైల్లో ఇప్పుడు చాలా యాప్స్ వచ్చినాయి, ఏంటి ఎవ్రీ 1 మినిట్కి అవి రిమైండ్ చేస్తూ ఉంటాయి. అలాంటి యాప్స్ పెట్టుకోండి. ప్రతి 1 అవర్ కాసేపు కామ్గా కూర్చోండి. జస్ట్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఆ 1 అవర్ తాలూకు నెగిటివ్ థాట్స్ని గుడ్ బై చెప్పేయండి. క్లీన్ చేసుకోండి మైండ్ని. ఎప్పుడో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారే కాదు. ఎందుకు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకుంటే మరి మధ్యలో ఉన్నటువంటి 10 గంటలు, 9 గంటలు, 8 గంటలు బయట ఉన్న టైంలో ఆ టెన్షన్ అంతా మళ్ళీ అక్యుములేట్ అవుతుంది. ఇలాంటి చాలా మెడిటేషన్ యాప్స్ అని ఇలాంటివి చాలా పెట్టారు. కాసేపు రిలాక్స్ అవ్వండి, కాసేపు బ్రీదింగ్ చేయండి. అప్పుడు ఆ 1 అవర్ మైండ్లో ఉన్నటువంటి క్లటర్ అంతా పోతుంది. సో ఈ విధంగా లైఫ్లో చిన్న చిన్న స్టెప్స్ తీసుకుని ఒక పాజిటివ్ లైఫ్ వైపు మనం షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మనం తాగే దాంట్లో మనం ఏదైతే వాటరో, టీయో ఏదో ఒకటి మనం తాగుతూ ఉంటాం, దాంట్లో కూడా పాజిటివ్ థాట్స్ నింపి తాగండి. ఎందుకంటే శరీరం అంతా సగం యాక్చువల్గా 75% దాకా వాటర్తోనే నిర్మితమైంది. సో వాటర్ అనేటువంటిది బాడీలోని ప్రతి సెల్కి వెళ్తూ ఉంటుంది. సో ఈ వాటర్ ఏదైతే నేను తాగుతున్నానో ఇది నన్ను చాలా ఎనర్జైజ్ చేస్తుంది, నా బాడీని చాలా క్లెన్స్ చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది అని ఆ యొక్క వాటర్లో మనం ఎనర్జీని నింపి తాగాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీర్థం.
తీర్థము, హోలీ వాటర్ అని చెప్పి ప్రతి ప్రార్థనా స్థలంలోని దాన్ని ప్యూరిఫై చేసిన వాటర్ని ఇస్తూ ఉంటారు. ఎందుకు? పరమాత్మని యొక్క డివైన్ ఎనర్జీ అందులో పడింది కాబట్టి అని కళ్ళకు అద్దుకుని తాగుతాం. సో అదేవిధంగా మనం ఏదైతే వాటర్ని రోజు కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో పరమాత్మని యొక్క చింతన చేస్తూ ఆ వాటర్ని తాగండి. అందుకని చెప్పి ఎప్పుడైతే మనం అలాంటి హై ఎనర్జీ వాటర్ని మనం కన్జ్యూమ్ చేస్తామో అది బాడీలోని నస్లోకి పార్ట్లోకి వెళ్తుంది అది. అందుకనే హఠయోగంలో ఈ బాడీ యొక్క క్లెన్జింగ్లో వాటర్ని, ఎస్పెషలీ సాల్ట్ వాటర్ని బాగా వాడుతూ ఉంటారు. సాల్ట్ వాటర్ని తీసుకుని దానికి అనేక క్రియలు చేస్తూ ఉంటారు శరీరాన్ని క్లీన్ చేయడానికి. కాబట్టి ఎంతెంత అయితే మనం ఆ వాటర్లో ఎనర్జీ నింపి తాగుతామో ఆ ఎనర్జీ బాడీనే కాదు మైండ్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. సో ఇది మనం ఫుడ్ గురించి చెప్పాం. యాక్చువల్గా ఆహారము అంటే కేవలం మనం తినే అన్నం, కూర, పప్పు, తాగే నీళ్ళే కాదు. మనం ఈ పంచేంద్రియాలతో ఏదైతే మనం గ్రహిస్తామో అదంతా ఒక రకమైన ఆహారమే. ఎందుకు? అదంతా మనసును ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా అయితే మనం తినడానికి, భుజించడానికి ఏం చెప్పుకున్నాము? హై ఎనర్జీ ఫుడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మంచి పాజిటివ్ థాట్స్తో ప్రిపేర్ చేయడము, మితాహారం అంటే ఎంత ఆహారం తినాలో అంతే తినడం, సమయానికి తినడము, తాగే వాటర్ని ఎనర్జైజ్ చేసుకుని తాగడము, ఏ టైంలో పడితే ఆ టైంలో కాకుండా పద్ధతిగా భోజనం చేయడం, వ్యాయామం చేయడం, ఇవన్నీ ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నామో అట్ ద సేమ్ టైం మనం చూసేది, వినేది, మాట్లాడేది, ఈ మూడిటిపై కూడా మనం చాలా శ్రద్ధ పెట్టాలి. మనం రోజంతా ఏం చూస్తున్నాం అనేటువంటిది మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వేస్ట్, నెగటివ్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది. కానీ రోజు బై రోజు, డే బై డే అవే చూస్తూ ఉంటే అవే థాట్స్ మనలో కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. మున్ముందు రాబోతున్న మానస ఎపిసోడ్స్లో ఇంకా మనం అనేక విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి.